నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లడ్డూ కల్తీ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక సమావేశం. వైసీపీ నేతలు బుకాయిస్తే వాస్తవాలు మారతాయా అని సీఎం సూటి ప్రశ్న. దోషులు భగవంతుని ముందు మోకరిల్లే వరకు తమ యుద్ధం ఆగదన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జాతరను తలపించేలా జగన్ పరామర్శ యాత్ర. ఎమ్మెల్యే బోర్లా, జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఎద్దేవా. అంబటిపై పీడీ యాక్ట్ పెట్టాలని ఎమ్మెల్యే నసీర్ డిమాండ్. కల్తీ నెయ్యి విషయంలో మాజీ సీఎం జగన్ పాత్ర వెలికి తీయాలి. జనసేన నేత బోనబోయిన డిమాండ్. సీతానగర్ వద్ద పైప్ లైన్ కు మరమ్మతులు. ఈ నెల 9, 10 తేదీలలో మంచినీటి సరఫరా బంద్. ప్రజలు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి. డ్రగ్స్ పై సామాజిక దండోరా. నగరంలో అవగాహన ర్యాలీ. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ వ్యవస్థను తెచ్చామన్న ఎమ్మెల్యే నసీర్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. తిరుమల లడ్డూ విషయంలో వైసీపీ నేతలు బుకాయిస్తే వాస్తవాలు మారతాయా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. లడ్డూ కల్తీ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, పలువురు మంత్రులతో కలిసి ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తప్పు చేసి దాని నుంచి ప్రజల దృష్టిని మరలిచ్చేందుకే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. బూతులు తిట్టినా ఏం చేసినా తాము భరించాలా అని వైసీపీ నేతలను నిలదీశారు. లడ్డూ కల్తీ విషయంలో దోషులను కఠినంగా శిక్షిస్తామన్న సీఎం సీబీఐ ఇచ్చిన నివేదికపై ఏకసభ్య కమిషన్ వేసి అన్నీ పరిశీలిస్తామని వెల్లడించారు. తిరుమల లడ్డూ విషయంలో వైసీపీ చేసింది దుర్మార్గమైన అపచారమని పేర్కొన్నారు. అసలు సిట్లో మీరు చూస్తే మొత్తం కెమికల్స్ తో, పామాయిల్ తో నెయ్యి తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ కెమికల్స్ కూడా కొన్ని ఆయిల్ తో తయారు చేస్తారు, కొంతమంది అనిమల్ ఫ్యాట్ తో కూడా తయారు చేస్తారనే పరిస్థితికి వచ్చారు. అంటే దేవుడు అంటే లెక్కలెత్తనం, డెలిబరేట్ గా అపవిత్రం చేయడానికి మీకు విశ్వాసం లేకపోవచ్చు. విశ్వాసం లేకపోతే ఆ జోలుకు రావద్దండి. విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి, లేకపోతే దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడం, ఇది చాలా దుర్మార్గం. ఇది మామూలు కాదు, ఇది మహాపాపం. ఇంతవరకు చరిత్రలో వెంకటేశ్వర స్వామి జోలికి ఎవ్వరూ రాలేదు. మీరు ఇంకా చరిత్ర డీప్గా వెళ్తే బ్రిటిష్ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి జోలికి రాకుండా మిగిలిన దేవాలయాలు ఇచ్చేసినా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేశారు. రికార్డ్స్ కానీ, పద్ధతులు కానీ, సాంప్రదాయాలను కానీ ఇంప్రూవ్ చేశారు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. అలాంటి దేవుడి దగ్గర మీరు చేసిన అపచారం చూస్తే దుర్మార్గమైన అపచారం. ఈరోజు మళ్ళీ నిన్న మొన్న మీరు మాట్లాడుతూ ఉంటే చూస్తే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే నేను అపాలజీ చెప్పాలి. ముఖ్యమంత్రి గాని, డిప్యూటీ సీఎం గాని, ప్రభుత్వ అధినేతలు అంటే లెక్కలేతనం. ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా రౌడీజం చేయాలి. రౌడీజం చేసి మీరు అనుకునిందే వాస్తవం అని ప్రజలు మెప్పించాలి అంటే అంత నిస్సహాయం మేమందరం. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో దోషులు దేవుడి ముందు మోకరిల్లే వరకు తమ యుద్ధం ఆగదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఉండవల్లిలో కూటమి నేతల సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. లడ్డూ తయారీ విషయంలో అసలు నెయ్యి వాడలేదని, అన్ని రిపోర్టుల్లో బయటపడిందని, వైసీపీ నేతలకు ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదని చెప్పారు. సాధారణంగా వ్యక్తులు, వర్గాలపై కక్షలు ఉంటాయని, వైసీపీ నేతలు మాత్రం దేవుడిపైనే పగ పెట్టుకున్నారని విమర్శించారు. వీళ్ళు భగవంతుడి మీద పగబెట్టారు. 7 కొండల స్వామి మీద పగ ఉంది. ఈ రోజు పగ కాదు, ఏం పగో నాకు అర్థం కాదు. 7 కొండలు అంటాం. 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలు. భగవంతుడి మీద పగ ఏంటి? ఎవరికైనా వ్యక్తిగతంగా వర్గాల మీద పగ ఉండొచ్చు, ప్రత్యర్థి మీద పగ ఉండొచ్చు, కానీ విచిత్రంగా వీళ్ళు భగవంతుడి మీద పగబెట్టారు. మేము ఆ కోణం నుంచి నాకు అనిపించింది దీన్ని కరెక్ట్ చేయాలి. నేను ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు మేము చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం. ఎందుకంటే వీల్ ఫేస్ ద కాన్సిక్వెన్స్ మాకు తెలుసు. ఎక్కడా కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది, దీంట్లో ఫిష్ ఆయిల్, అలా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇవన్నీ లార్డ్,
ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు. అడ్డగోలుగా మాట్లాడితే, ఎందుకంటే వీళ్ళకి ఏ రోజు కూడా ఈ ధర్మం మీద వాళ్ళకి గౌరవం లేదు. తక్కెలపాడు ఫెడరల్ వాటర్ వర్క్స్ నుంచి నీటిని పంపింగ్ చేయు పంపింగ్ లైన్పై సీతానగర్ వద్ద లీకు మరమ్మతుల నిమిత్తం ఈ నెల 9, 10 తేదీల్లో నగరంలో తాగునీటి సరఫరాలో అంతరాయం కలదని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ పైప్ లైన్ మరమ్మతుల పనుల కోసం సోమవారం ఉదయం 6 గంటల నుండి తక్కెలపాడు హెడ్ వాటర్ వర్క్స్ ఫిల్టరేషన్ ప్లాంట్ పూర్తిగా నిలిపివేయడం జరుగుతుందన్నారు. కావున 9వ తేదీ సాయంత్రం నుండి 10వ తేదీ వరకు తక్కెలపాడు హెడ్ వాటర్ వర్క్స్ పరిధిలోని నెహ్రూ నగర్, శారదా కాలనీ, వసంతరాయపురం, రాజీవ్ గాంధీ నగర్, హనుమయ్య నగర్, స్తంభాల గరువు, శ్యామలా నగర్, గుజ్జనగుండ్ల, కోర్టు కాంపౌండ్, ఏటి అగ్రహారం, తారకరామానగర్ రిజర్వాయర్ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. 11వ తేదీ ఉదయం నుండి యథావిధిగా త్రాగునీటి సరఫరా జరుగుతుందని, కావున నగర ప్రజలు గుంటూరు నగరపాలక సంస్థకు సహకరించి ముందుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. జాతరను తలపించే విధంగా బుధవారం జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్ర చేశారని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఎద్దేవా చేశారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనపై పలు విమర్శలు చేశారు. నోటు దురుసుతో చంద్రబాబు నాయుడును దుర్భాషలాడిన అంబటి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. తోట త్రిమూర్తులు ఒక మహిళా ఎమ్మెల్యేను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం మహిళలు ఎవరూ సహించరన్నారు. ఆమె జోలుకు వచ్చిన వారికి సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. నేరాలు చేసిన వారిని జగన్ వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని చట్ట ప్రకారం జైల్లో వేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నిన్న అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి ఒక ర్యాలీ పెడతామనేదే సిగ్గుమాలినటువంటి చర్య. ఏదో 2 బూతులు అట్లా తిట్టాడు. ఆ 2 బూతులకి ఆయన్ని ఈ విధంగా దాడి చేయాలా, లేకపోతే అవమానించాలా, లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలా, అరెస్టులు చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కూడా పదే సార్లు చెప్తున్నాను, వైసీపీ ముసుగులో ఒక టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆ టెర్రరిజం పేరు బూతులు. మీరు మాట్లాడినటువంటి మాటలకు 1 కోటి మంది ఉన్నటువంటి కార్యకర్తలు నిగ్రహాన్ని కోల్పోయి అక్కడికి మీ ఇంటి దగ్గరికి వస్తే అక్కడ వచ్చినటువంటి ఆడపడుచుల్ని వెంట్రుకలు ఈడ్చుకొని కొడతాం, కిందేసి కొడతాం, తొక్కేసి కొడతాం అని నీ ఇష్టం వచ్చినట్లు అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు గుండాలు మాట్లాడితే వాళ్ళు రెచ్చిపోతే అది దౌర్జన్యం అవుతుందా? దాన్ని ప్రేరేపించుకున్నది మీరు. ఇలాంటి సమస్యల్ని మీరే ప్రేరేపించుకుంటున్నారు. ఎందుకు ప్రేరేపించుకుంటున్నారు? ఈ 1.5 ఇయర్లో కూటమి ప్రభుత్వం ఏ తప్పు చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో డ్రగ్స్ పై సామాజిక దండోరా కార్యక్రమం జరిగింది. హిందూ కళాశాల కూడల్లోని పూలే విగ్రహం నుంచి నగరంపాలెంలోని గుర్రం జాషువా విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్తో పాటు సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బాలకోటయ్య, సామాజిక సంక్షేమ శాఖ డీడీ చెన్నయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. డ్రగ్స్, గంజాయిని పూర్తిగా రాష్ట్రంలో లేకుండా చేయాలనే లక్ష్యంతో ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉక్కుపాదం మోపుతున్నట్లు నసీర్, బాలకోటయ్య తెలిపారు. డ్రగ్స్ కు యువత బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈగల్ పేరుతో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డ్రగ్స్ని పెంచి పోషించి రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రం డ్రగ్స్కి మూలం అనేటువంటి విధంగా తయారు చేసినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడమే కాకుండా ఈగల్ పేరుతో ఒక యాక్షన్ టీంని రెడీ చేసి రాష్ట్రంలో ఎక్కడ గంజాయి సాగు కాకుండా గంజాయి సాగుతో పాటు దాని మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు, అలాగే చట్టాలని రూపొందించేటువంటి కార్యక్రమం, దాని బానిసైనటువంటి వాళ్ళకి రీహాబిలేషన్ చేసేటువంటి కార్యక్రమాలన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో, ముఖ్యంగా విద్యార్థులు ఈరోజు ఎందుకంటే కాలేజీల దగ్గరే వేలాది మంది గతంలో మనందరం కూడా చూసాం. స్కూల్స్ దగ్గర, కాలేజీ దగ్గర, టీ బంకుల దగ్గర కూడా చాక్లెట్లు, బిస్కెట్లు అమ్మినట్టు, గంజా అమ్మినటువంటి పరిస్థితి. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు దిగజారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ విమర్శించారు. ఉండవల్లిలో మీడియాతో మాధవ్ మాట్లాడారు.
తిరుమల లడ్డూ కల్తీ విషయంలో వైసీపీ నేతల వాళ్లే క్లీన్ చిట్ ఇచ్చుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పాల సేకరణ చేయని డైరీ నెయ్యి ఎలా సరఫరా చేస్తుందని ప్రశ్నించారు. నెయ్యి కాని నెయ్యితో లడ్డూలు తయారు చేసి దేవుణ్ణి అపవిత్రం చేయడంతో పాటు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటాన్ని ఏమనాలో చెప్పాలన్నారు. తనంతట తానే క్లీన్ చిట్ ఇచ్చుకుని ఏమీ జరగలేదని చెప్పి, అంటే వాళ్ళ పేపర్ యొక్క రిపోర్ట్ ఆధారంగా మాట్లాడే ఒక తీరు ఆ విధంగా పరాకాష్ఠకు చేరింది. నిజంగా మేము అడుగుతున్నాం, ఇవాళ అసలు పాల సేకరణే చేయలేని ఒక డైరీ ఏ విధంగా నెయ్యి సప్లై చేయగలుగుతుంది? ఇక్కడే విషయం బయటపడిపోతుంది. కమిషనర్ మయూర్ అశోక్ ఎల్ఆర్ఎస్ స్కీమ్కు అందిన దరఖాస్తులను పెదపలకలూరు, ఇన్నర్ రింగ్ రోడ్, గోరంట్ల తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ వార్డు సచివాలయాల వారీగా అనధికార లేఅవుట్స్ ఉండటానికి వీల్లేదన్నారు. కార్యదర్శులు ప్రతి లేఅవుట్ని పరిశీలించి అనుమతులు లేని వాటికి ప్రభుత్వం ప్రకటించిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ గురించి వినియోగం వల్ల ఉపయోగాలు లేకుంటే కలిగే నష్టాలను వివరించాలన్నారు. ఎల్ఆర్ఎస్ కోసం అందే దరఖాస్తుల్లో భూమి స్థితి, 22A సర్వే నెంబర్, నాలా ఛార్జీలు, మాస్టర్ ప్లాన్, రోడ్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రతి దరఖాస్తు క్షేత్రస్థాయి సిబ్బంది పరిశీలించిన అనంతరం సిటీ ప్లానర్ కూడా తరోవుగా చెక్ చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పైన అసభ్య పదజాలం వాడి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై పీడీ యాక్ట్ పెట్టాలని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలోనే జంగిల్ రాజ్ నడిచిందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ విమర్శించారు. పొన్నూరు రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నోసార్లు అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన, లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ పైన చౌకబారు విమర్శలు చేశారని ఆరోపించారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి 235 కోట్లు దోచుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, కొనకళ్ల సత్యం, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు వచ్చినప్పుడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అంబటి రాంబాబు లాంటి వ్యక్తుల్ని, అటుపక్కన జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని ఒక కుట్ర పన్ని రాష్ట్రంలో ఇటువంటి వ్యవహారాలని వాళ్ళందరూ కూడా ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని అంబటి రాంబాబు గారు ఈరోజు కొత్త కాదు, అటువంటి వ్యక్తి మీద పీడీ యాక్ట్ పెట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సిరీస్ ఆఫ్ ఈయన చేసేటువంటి ప్రతి ఒక్క మాట కూడా కులాల్ని రెచ్చగొట్టేటువంటి వ్యవహారాలు, లేకపోతే పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని రెచ్చగొట్టేటువంటి వ్యవహారాలు చేస్తాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తి మీద ఒక పీడీ యాక్ట్ని తప్పనిసరిగా పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అదే చెప్తా ఉన్నా, రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుకోవడం, రచ్చా రప్ప రప్ప ఇటువంటి మాటలకి ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా విలువలు ఉండవు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ప్రజాహితం కోసం ప్రజాక్షేత్రంలో ఉండి పనిచేయాలి తప్ప రాబోయేటువంటి రోజుల్లో దానికి సంబంధించినటువంటి రిటర్న్ గిఫ్ట్లు ఉంటాయి. రిటర్న్ గిఫ్ట్లు అంటే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఇప్పుడే ఇస్తాం గిఫ్ట్, అప్పుడెప్పుడో వెయిట్ చేసి రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడం కాదు. ఇప్పుడు ఇచ్చేటువంటి గిఫ్ట్ తీసుకోమనండి, ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పమనండి. కల్తీ నెయ్యి విషయంలో జగన్మోహన్ రెడ్డి పాత్రను వెలికితీయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. గంజాయి బ్యాచ్ ను వేసుకుని జగన్మోహన్ రెడ్డి పరామర్శకు గుంటూరు వచ్చారని ఆయన మండిపడ్డారు. అమరావతి రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, కాది వెంకటేశ్వరరావులు మాట్లాడారు. తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు ఇంటికి రావడానికి అంత సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. దానివలన ప్రజలు ట్రాఫిక్ కష్టాలతో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. తిరుమల లడ్డు ప్రసాదంలో వాడిన నెయ్యి కల్తీ జరగలేదని, ఎన్డీబీ రిపోర్ట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. పంది కొవ్వు, చేప నూనె లాంటి అవశేషాలు నెయ్యిలో ఉన్నాయని రిపోర్టులో ఉందన్నారు. ముఖ్యమంత్రిని దుర్భాషలాడిన వారిని ప్రశ్నించేందుకు మహిళా ఎమ్మెల్యే వస్తే ఆమెను రోడ్డు మీదకు ఈడుస్తామని చెప్పడం దారుణమన్నారు. మహిళా ఎమ్మెల్యే జోలికి ఎవరైనా వస్తే వారిని ఆడపిల్లల చేతనే దేహశుద్ధి చేయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. మీరు ప్రత్యేకంగా కార్యకర్తల్ని ఉసిగొల్పుతున్నారు. మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోండి, గొడవలు చేయండి, ప్రాణాలు కోల్పోండి, నేను వచ్చి పరామర్శిస్తాను మీ కుటుంబ సభ్యులని. ఎవరో తూర్పుగోదావరి జిల్లాలో ఎక్స్ఎమ్మెల్యే అంటే ఎవరైనా గల్లా మాధవ్ గారిని ఏదో అన్నారంట, అట్లా చేస్తాను. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాదని మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆడపిల్లల్ని అవమానపరుస్తాం, ఆడపిల్లల్ని అట్లా జుట్టు పట్టుకుంటాం, కాళ్ళు పట్టుకుంటాను. కానీ మీరు కనుక పిచ్చి వేషాలు వేస్తే ఆడపిల్లలతో చెప్పు దెబ్బలు కొట్టించే కార్యక్రమాన్ని చేపడతాం. అది కూడా చెప్తా ఉన్నాం మేము.
ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని పాతరేసినటువంటి ఒక వ్యక్తి కోసం నువ్వు వస్తూ ఎన్ని గంటలు తీసుకున్నావు టైం దానికోసం? ఖచ్చితంగా పరామర్శించు. తాడేపల్లి నుంచి గుంటూరు రావడానికి ఒకవేళ ట్రాఫిక్ ఏమన్నా ఇబ్బంది అయినా కానీ 40 నుంచి 50 నిమిషాల్లో రావచ్చు. అలాంటిది నువ్వు ఎక్స్-సీఎం హోదాలో ఉన్నావు. ఇంటి దగ్గర నుంచి ఒక 50 వాహనాలతో బయలుదేరి కాదా టోల్గేట్ దగ్గర ట్రాఫిక్ నాపి అక్కడి నుంచి రోడ్ల మీద జనాన్ని నుంచో పెట్టుకుని వాళ్ళకి అభివాదాలు చేస్తూ గుంటూరు అంబటి రాంబాబు గారింటి చేరటానికి నీకు ఎన్ని గంటల టైం పట్టింది? సార్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు దాని గురించి విశ్లేషణ ప్రజలకి వాళ్ళు. నువ్వు పరామర్శించడానికి వచ్చేవాడివి, ఇంటికి వచ్చి పరామర్శించుతావా? రోడ్లెంబట ట్రాఫిక్ నాపేసేసి జనజీవనానికి ఇబ్బందులు పెడతావా? బేకర్స్ ఫన్ రోడ్లో నూతన భవనంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. బ్యాంక్ జనరల్ హెడ్ దారాసింగ్ నాయక్ నూతన బ్రాంచ్ ను ప్రారంభించారు. ఎంఎస్ఎంఈ రిటైల్ లోన్స్, అగ్రికల్చర్ లోన్స్ ను తమ బ్యాంక్ ద్వారా విరివిగా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 7న ఎంఎస్ఎంఈ లోన్స్, ఫిబ్రవరి 13న అగ్రికల్చర్, ఫిబ్రవరి 21న రీటైల్ లోన్స్ పై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. తమ బ్యాంకు ద్వారా మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నామని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సతీష్ బాబు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బ్రాంచ్ ప్రెమిసెస్ని పురాతన భవనం నుంచి కొత్త భవనానికి వాళ్ళు మార్చడం జరిగింది. ఈ 7వ తేదీ ఏదైతే మేము పెట్టదలుచుకున్నామో మెగా క్రెడిట్ క్యాంపు, అందులో చిన్న యాక్టివిటీస్ నుంచి పెద్ద యాక్టివిటీస్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకు అవగాహన పెంచడానికి, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మేము చాలా చేయబోతున్నాము. అంటే అవగాహన కార్యక్రమం చేయబోతున్నాము. అందులో కూడా మీ సహకారం ఉంటుంది. ఎప్పుడు అందరికీ వివరించాలి, అందరికీ తెలియపరచాలి. వీటితోనే మనం ఏదైనా యాక్టివిటీస్కి మన దేనికి మొన్ననే మనం చూసాం, దేశ జీడిపి మన బడ్జెట్ దీనిలో అయింది. వాటిల్లో ఎంత ప్రోత్సాహకాలు ఇస్తుంది అందరి ఇండస్ట్రీస్కి, వాటికి చేయాలంటే ఆ ఇండస్ట్రీ యాక్టివిటీస్ కంటే బ్యాంకులు తోడ్పాటు ఉండాలి. ఎంఎస్ఎంఈకి 7వ తేదీ, తర్వాత అగ్రికల్చర్ 13వ తేదీకి, అంటే అగ్రికల్చర్ పరంగా రైతులకు అందరికీ ఇవ్వడానికి. జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా నగరపాలక సంస్థ పరిధిలోని చలమయ్య, బొలిశెట్టి పాండురంగారావు ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 9వ తరగతి విద్యార్థులకు ఒక పాఠ్యాంశాన్ని బోధించి పలు ప్రశ్నలతో సమాధానాలు రాబట్టారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సామర్థ్యాలు కలిగి ఉండాలని, రకరకాల కాంపిటీషన్ పరీక్షలకు భవిష్యత్తులో సన్నద్ధమయ్యేందుకు ఇప్పటి నుండే పునాది వేసుకోవాలని, దానికి తగ్గట్టుగా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ అన్నారు. కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు? శకుడు. శకుడు ఎందుకో తెలుసా మీకు? శకుడు కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి అతి ముఖ్యమైనటువంటి కారకుడు శకునుడు. ఎందుకంటే శకునుడు ఎవరు? కౌరవ లేక మామ, దుర్యోధనుడు వారి యొక్క తమ్ముళ్ళు అందరూ కలిసి ఏం చేశారంటే వాళ్ళ తాతగారు వాళ్ళ మాయల మీద వాళ్ళ రాజ్యం మీదకి వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళందరినీ ఏం చేస్తారు? బందీలుగా చేసేసి ఒక అండర్ గ్రౌండ్ జైల్లో వేసేస్తారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మాజీ ఎమ్మెల్యే కిలార్ రోసయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ లడ్డూ కల్తీ జరగలేదు అని చెప్పగలరా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రోసయ్య మాట్లాడుతూ లడ్డూలో పామాయిల్, ఇతర కల్తీ పదార్థాలు కలిసిన విషయం ఎందుకు తొక్కిపెట్టారో చెప్పాలని అన్నారు. లడ్డూ తయారీ నిబంధనలు ఎక్కడా పాటించకుండా మీ సొంత లబ్ధి కోసం తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ చేశారని వైసీపీ నాయకులను ప్రశ్నించారు. కల్తీ జరిగితే అది చెప్పకుండా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పారు దేవుడితో చెలగాటాలు వద్దు అని అన్నారు. జగన్ చెప్పినట్టు అంబటి రాంబాబు కాపు టైగర్ కాదని బలిపశువు అని చెప్పారు. ఇవాళ అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. అంబటి రాంబాబు గారు ఒక బలిపశువు అని చెప్తా ఉన్నా నేను. అంబటి రాంబాబు గారు ఒక కాపు టైగర్ అని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అది ఎంతవరకు నిజం అని అడుగుతా ఉన్నా. పైన వరకే పాపం లోపల ఆయన మదన పడేది అందరికీ తెలుసు. పేరుకే జిల్లా అధ్యక్షుడు, నడిపేది ఇంకో అతను. లేదు గుంటూరు పట్టణంలో ఎంతమంది వైసీపీ నాయకులు వస్తే వాళ్ళందరినీ కూడా తొక్కేసుకుంటూ, వాళ్ళందరూ కూడా వెన్నుపోట్లు పడుచుకుంటూ
లేదు రాంబాబు గారు సత్తెనపల్లిలో ఉంటే ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అందరూ కూడా తెలుసు. వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. ఇవాళ ఎందుకు నేను చెప్తానంటే నేను కూడా వైసీపీ నుంచి వచ్చిన వాడినే. నేను కూడా ఎందుకు బయటకు వచ్చాను, నేనే కేసులకు భయపడి రాలా. నాకు జరిగిన అన్యాయం. ఇవాళ కాపు అని ఒక కులం కార్డు వాడుతూ ఉన్నారు. ఇంతకన్నా నీచమైన రాజకీయం ఇంకోటి లేదు. మరి అదే కాపు మరి నేను కూడా నాకు మరి వెన్నుపోటు పడిచారు కదా. అమెరికాతో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో తన అంతర్జాతీయ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న కావేటి విశ్వవిద్యాలయ రెక్టార్ ఆర్ శివరాం ప్రసాద్ ఆహ్వానం మేరకు వర్సిటీ న్యాయ విభాగంలో విద్యార్థుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాయ విద్యార్థులు తమ భవిష్యత్తు విజయాన్ని అందుకోవాలంటే అవసరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని అంతర్జాతీయ న్యాయ నిపుణులు కావేటి లా సంస్థల అధిపతి కావేటి శ్రీనివాస్ అన్నారు. తమ సంస్థ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 50 శాఖలుగా విస్తరించి విద్యార్థులకు అంతర్జాతీయ న్యాయవృత్తి నైపుణ్యాలను అందిస్తుందని వివరించారు. Yes, life itself has to be taken as an inspiration is what I can think of from what he spoke. Yes, life itself is an inspiration. The most powerful thing that he had summoned himself is what I think is, if I could do it, you can do it. Yes. Yes. That is the most important thing. That is the sentence that we need. I think we need to take the inspiration from it. If he can do it, definitely you can also do it. It can be done by anybody in the world, anywhere in the world. So you have to do it too. You guys have to do it. The reason I come for 2 reasons. One was I wanted to tour the whole of Andhra and Telangana. I went to 6 districts yesterday, and I'm traveling extensively, 1200 kilometers to every district. And I've driven in Telangana also. Very pathetic situation. Advocates don't have to partner, they're not able to meet. Only 5-10% of advocates are making it. వాళ్ళకి కార్లు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, బిడ్డలు ఫారిన్ పంపిస్తున్నారు. రెస్ట్ ఆఫ్ దెమ్ ఆల్ స్ట్రగ్లింగ్. వై ఐఎమ్ నాట్ స్ట్రగ్లింగ్. ఐఎమ్ లైక్ యూ గైస్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ గై అండ్ యూ? ఇట్స్ ఆల్ హియర్. మేయర్ ఛాంబర్లో మేయర్ కౌరుమడి రవీంద్ర, కమిషనర్ మయూర్ అశోక్తో కలిసి నగరపాలక సంస్థ స్థాయి సంఘ సమావేశం నిర్వహించి పలు ప్రియాంబుల్స్ కు ఆమోదం తెలిపారు. సమావేశంలో నగరంలోని ఆయా డివిజన్లకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మరియు నగరపాలక సంస్థ అధికారులు ప్రతిపాదించిన 11 అంశాలకు సంబంధించిన అభివృద్ది పనులను స్థాయీ సంఘ సభ్యులు నగరపాలక సంస్థ వివిధ విభాగాధిపతులతో విపులంగా చర్చించి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా స్థాయీ సంఘ అధ్యక్షులు మరియు మేయర్ మాట్లాడుతూ నగరంలోని 57 డివిజన్లలో ఉన్న సిల్ట్, డెబ్రీస్, చెట్టు కొమ్మలు, చెత్త, వ్యర్థాలను తొలగించడానికి మెయిన్ రోడ్లు, హైవేలపై ఉన్న పోస్టర్లు, బ్యానర్లు తొలగించుటకు మరియు నైట్ శానిటేషన్ డ్రైవ్ పద్ధతిలో నిర్వహించుటకు ప్రత్యేకంగా తాత్కాలిక పద్ధతిన రోజువారీ కూలీల అవసరం ఉన్నందున ప్రజారోగ్య అధికారుల సిఫార్సు మేరకు తాత్కాలిక పద్ధతిన పారిశుద్ధ కార్మికులను తీసుకొనుటకు ఆమోదం తెలిపామన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లడ్డూ కల్తీ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక సమావేశం. వైసీపీ నేతలు బుకాయిస్తే వాస్తవాలు మారతాయా అని సీఎం సూటి ప్రశ్న. దోషులు భగవంతుని ముందు మోకరిల్లే వరకు తమ యుద్ధం ఆగదన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జాతరను తలపించేలా జగన్ పరామర్శ యాత్ర. ఎమ్మెల్యే బోర్లా, జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఎద్దేవా. అంబటిపై పీడీ యాక్ట్ పెట్టాలని ఎమ్మెల్యే నసీర్ డిమాండ్. కల్తీ నెయ్యి విషయంలో మాజీ సీఎం జగన్ పాత్ర వెలికి తీయాలి. జనసేన నేత బోనబోయిన డిమాండ్. సీతానగర్ వద్ద పైప్ లైన్ కు మరమ్మతులు. ఈ నెల 9, 10 తేదీలలో మంచినీటి సరఫరా బంద్. ప్రజలు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి. డ్రగ్స్ పై సామాజిక దండోరా. నగరంలో అవగాహన ర్యాలీ. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ వ్యవస్థను తెచ్చామన్న ఎమ్మెల్యే నసీర్. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.